శివరామరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో ఫైనల్ గా రేపొద్దున రిజల్ట్ రాబోతుంది, అయితే దాదాపుగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా చెప్తా ఉన్నారు. సో మరి రేపు గెలుపు, టీడీపీ గెలుపుని మీరు ఎలా చూస్తారు మరి? సార్ అసలు ఎలక్షన్లు జరిగింటే కదా గెలుపు ఎవరు ఎలా చూస్తారు అనడానికి. అసలు ఓటింగే జరగలేదని ఇప్పుడు విశ్లేషకులు గారు కూడా చెప్తున్నారు. ప్రజలు గమనించారు, దౌర్జన్యాలు చూశారు, ఏజెంట్లు లేకుండా చేశారు. ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, దస్తగిరి గారు చెప్పినారు దీంట్లో భయపడించారని చెప్పినారని చెప్తున్నారు. దస్తగిరి గారే మర్డర్ చేసిండేది, చేసిండే ఆయన్ని బయట పెట్టి తిప్పుతున్నారు, తిప్పి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చినారు. అంటే ఎట్లా పోద్దాం మన ప్రజాస్వామ్యం అనేది ఎట్లా పోతుందో చెప్పండి. ఇప్పుడు మన ఆయన సోదరే బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా వాళ్ళ అన్నను వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన కూడా చేశాడు. అవన్నీ మర్చిపోయినట్టున్నాడు ఆదినారాయణ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారినేమో మా పార్టీలో ఉంటే ఇప్పుడు పోయినాడు అని ఆయన అంటాడు. మొన్న ఆయన కూడా 14 ఎలక్షన్ల వరకు దీంతోనే ఉన్నాడు. 19 ఎలక్షన్లో దాని తరపున పోటీ చేశాడు. మధ్యలో మంత్రి అయిపోయి పోటీ చేశాడు. అది ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటైనా పోవచ్చు, దానికి తప్పు ఉందని ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటి చెప్తున్నా, రామ్ గోపాల్ రెడ్డి, మా సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడి మీరు ఒక్కటి ఆలోచన చేయండి, 11 సీట్లకే పరిమితం చేశారంటే ఈ రోజు భారతదేశం అంతా చర్చ జరుగుతుంది కదా. సాయంత్రము 6 గంటల నుంచి 8-9 లోపల 12.5% ముందు 2-3-4%, 6% అన్నారు, 8%, 10% అన్నారు, లాస్ట్ 12.5% అని ఆ రోజు డిక్లేర్ చేయకుండా 4 రోజుల గ్యాప్ లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈవీఎంలో మేనేజ్మెంట్ ఉంది, ఈవీఎంలో చేసిన ఇవన్నీ అని చెప్పి పోలింగ్ జరిగిన రోజు నుంచి మళ్ళా కౌంటింగ్ రోజు వరకు 98% ఛార్జింగ్ ఉంది. మళ్ళా 10 రోజుల లోపల 45 రోజుల లోపల పెట్టాల్సిన స్లిప్స్ 10 రోజుల్లోనే కాల్ చేయమని వచ్చింది. ఇవన్నీ ప్రజాస్వామ్యంగా జరిగినాయంటారు. 52.5 లక్షల ఓట్లు అధికంగా వచ్చినాయి పోలింగ్ దీనికంటే అని చెప్పి ఈ మధ్య చర్చలు మీరు కూడా వింటుంటారు. మాకంటే మీకు బాగా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద ఆయన గలం ఎత్తట్లేదు? రాహుల్ గాంధీ గారితో కలిసి ఎందుకు పోరాటం చేయట్లేదు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి వినండి, వచ్చిన అధికారం చేపట్టిన ఫస్ట్ డేనే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు అని చెప్పి ఎవరికైనా అన్యాయం జరగకుండా చూడమన్న గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పవర్ లోకి వచ్చినప్పుడు మా కార్యకర్తలు ఏం చెప్తే అది నా ఆర్డర్ అన్నట్లు చెప్పేశాడు ఐఏఎస్ఎల్కి, ఐపీఎస్ఎల్కు. ఈ రోజు మీరు పెట్టిన ఎలక్షన్ కమిషన్ అంటారు. ఎలక్షన్ కమిషన్ ని భయభ్రాంతులకు చెప్పారు. మరి మీరు ఏ విధంగా చెప్పారు? ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరిగినాయి అని చెప్పాలి. విశ్లేషకులు గారు కూడా చాలా క్లారిటీ చెప్పారు. 11 సీట్లు వచ్చినాయంటే అనంతపూర్ లో ఎన్ని గెలిచారు, కడపలో ఎన్ని గెలిచారు, కడపలో ఎన్ని గెలిచారు, ఇవన్నీ గెలిచారంటే నీకు ఈవీఎంలు మేనేజ్ చేసినప్పుడు ఎక్కడ ఎన్ని గెలవరు, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే ఎక్కడైనా ఈ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనేది అందరికీ తెలుసు. అసలు మేము ఓడిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలకు పోతే చాలా మంది ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఎటుంటే అటు మేము అక్కడే చేసామంటారు. కానీ ఆడవాళ్ళు వచ్చి మేము మీకే చేసాము, ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని అడుగుతున్నారు. అంటే మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మా సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మరి ఆ రోజు ఎక్కడ పోయింది పులివెందలు అట్లు వచ్చినా ఇట్లు వచ్చినా అని అడుగుతున్నాడు. ఆయన మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వర్గం లేదని అందరికి బెనిఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మార్పు వచ్చి వేసి ఉండొచ్చు కదా. అవును, అది దాన్ని కూడా ప్రామాణిక. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ ని మీరు ఇంకా పెద్దగా దాన్ని పట్టించుకోరు అయితే? ఇంకా మేమే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు పట్టించుకోరు. ఓకే ఓకే, రామ్ గోపాల్ రెడ్డి గారు రెస్పాండ్ అవును మీరు. సార్ ఇంకోటి, ఆదినారాయణ రెడ్డి గారు అదేదో స్కామ్ అని చెప్పారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు ఆయన. కాదు, 99-2004 లోనే దాని గురించి చెప్పడం జరిగింది. బయట స్టేట్ లో అంత తక్కువ రేట్లు ఉంటే మద్యం ఇక్కడ విపరీతమైన రేట్లు డిఫరెన్స్ ఎంత ఉందో కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా అక్కడ సభ్యుడు. కాబట్టి ఎవరిని విమర్శించేది కాదండి.
వీళ్ళ ఆదినారాయణ రెడ్డి సోకాళ్ళు వారిని కానీ ఓకే. ఈయన సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారిని కానీ ఆదినారాయణ రెడ్డి గారిని కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎలక్షన్లు, మేమే గెలిచాం ప్రజాస్వామ్యబద్ధంగా అని రైట్. వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పే ధైర్యం వాళ్ళకుందా? జనాల్ని ఒప్పించే ఇది వాళ్ళకుందా? ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి గారు ఆలోచన రెస్పాండ్ అవ్వండి. రేపు పొద్దున జరిగే